हिंदुस्तान और ऑस्ट्रेलिया के दरमियान तीसरा टी20 इंटरनेशनल मैच 25 सितंबर को हैदराबाद की राजीव गांधी इंटरनेशनल स्टेडियम में खेला जाएगा। इसके लिए सिकंदराबाद जिमखाना ग्राउंड में क्रिकेट शायकीन की बड़ी तादाद क्रिकेट मैच के टिकटों के लिए पहुंच गई। टिकटों के हुसूल के लिए हजारों शायकीन जमा होने से भगदड़ मच गई। इस भगदड़ में कई अफराद जख्मी हुए, 20 अफराद बेहोश हुए। जख्मी होने वाले अफराद को इलाज के लिए अस्पताल मुंतकिल किया गया, जिसमें एक पुलिस एहलकार भी शामिल है। इसी दरमियान तेलंगाना के वजीर खेल वी श्रीनिवास गौड़ ने कहा कि टिकट ब्लैक में फरोख्त करने वालों के खिलाफ पुलिस सख्त कार्रवाई करेगी। इन्होंने कहा कि चीफ मिनिस्टर के चंद्रशेखर राव कुछ लोगों के जरिए रियासत की छवि को बदनाम करने को बर्दाश्त नहीं करेंगे। गौड़ ने कहा कि टिकटों की फरोख्त शफाफ तरीके से की जानी चाहिए। ప్రయత్నం చేసినా మీ ఊరుకునే ప్రసక్తి లేదని కూడా హెచ్సిఐ అధ్యక్షుని గారికి చెప్పడం జరిగింది. బ్లాక్ల ఎవడమ్మినా, బ్లాక్ మెయిల్ ఎవడు చేసినా, బ్లాక్లు ఎవడమ్మినా కూడా ఖచ్చితంగా వాళ్ళపైన కఠినమైన చర్యలు అనేవి అవసరమైతే మేము విచారణ కూడా జరిపిస్తాం. దాని మీద తెలంగాణలో ఇవన్నీ సాగవు. నిష్పక్షపాతంగా హెచ్సిఐ అనేది వ్యవహరించాలి. మా క్రీడా సంస్థ సంబంధించిన నిఘా కూడా పెట్టినాం. మా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నిఘా పెట్టింది. మా స్పోర్ట్స్ అధికారులు కూడా నిఘా పెట్టిండ్రు. రేపు ఖచ్చితంగా మేము మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అసలు అక్కడ ఏం జరుగుతుందో అవసరం అనుకుంటే మేము కూడా వెళ్ళి పరిశీలించి వారికి తప్పులు చేయొద్దు, చేస్తే బాగుండని హెచ్చరించి కూడా మేము ఖచ్చితంగా వస్తాం. వాళ్ళు ఎట్లా అమ్మిండ్రు, ఎట్లా టికెట్ కూడా మేము అడుగుతాం. ఎన్ని టికెట్లు ఉన్నాయి, మొత్తము ఎన్ని టికెట్లను మీరు ఎట్లా అమ్మిండ్రు, అసలు మీ విధానం ఏందని కూడా మేము చెప్తాం. తప్పు చేస్తే ప్రభుత్వ పరంగా మేము చర్య చేపెడతాం. అన్ని ఎకరాల కోట విలువైన భూమి ఇచ్చింది ఓ 10 మంది ఎంజాయ్ చేయడానికో 10 మంది బ్లాక్ దందా చేసుకోవడానికో కాదు. అది మేము అడుగుతాం.